నోట్స్ డిక్టేషన్ అమ్మా, నోట్స్ రాసుకోండి. హెడ్డింగ్: భారత రాజ్యాంగము అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగము అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. దాని కింద రాయండి. జనవరి 26, 1950న జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు, జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో 22 భాగాలు 8 షెడ్యూల్స్, 22 భాగాలు 8 షెడ్యూల్స్, 395 అధికరణలు ఉన్నాయి. ఇరవై 22 భాగాలు 8 షెడ్యూల్స్ మరి 395 అధికరణలు ఉన్నాయి. ప్రస్తుతము 25 భాగాలు 12 షెడ్యూల్స్, 25 భాగాలు 12 షెడ్యూల్స్ మరియు 440కి పైగా అధికరణలు మరియు 440కి పైగా అధికరణలు ఉన్నాయి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్: భాగాలు. అందులో ఫస్ట్ పాయింట్: 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించిన 7 మరియు 9వ భాగాలను తొలగించారు. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించిన 7 మరియు 9వ భాగాలను తొలగించారు. నెంబర్ 2, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా 4 క్యాపిటల్ ఏ భాగం 4 క్యాపిటల్ ఏ భాగం వితిన్ ద బ్రాకెట్ ప్రాథమిక విధులు
4 క్యాపిటల్ ఏ భాగం వితిన్ ద బ్రాకెట్ ప్రాథమిక విధులు భాగం 14 క్యాపిటల్ ఏ భాగం 14 క్యాపిటల్ ఏ వితిన్ ద బ్రాకెట్ ట్రిబ్యునల్స్ భాగం 14 క్యాపిటల్ ఏ వితిన్ ద బ్రాకెట్ ట్రిబ్యునల్స్ బ్రాకెట్ క్లోజ్ లను రాజ్యాంగంలో చేర్చారు. 4A భాగం ప్రాథమిక విధులు 14A భాగం 4A భాగం ప్రాథమిక విధులు మరియు 14A భాగం ట్రిబ్యునల్స్ లను రాజ్యాంగంలో చేర్చారు. నెంబర్ 3, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 1992 ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం వితిన్ ద బ్రాకెట్ భాగం 9 పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం వితిన్ ద బ్రాకెట్ భాగం 9 ను రాజ్యాంగంలో చేర్చారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం వితిన్ ద బ్రాకెట్ భాగం 9ను రాజ్యాంగంలో చేర్చారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా నగరపాలక వ్యవస్థ నిర్మాణం వితిన్ ద బ్రాకెట్ భాగం 9 క్యాపిటల్ ఏ. ఈ క్యాపిటల్ ఏకి బ్రాకెట్ ఉండకూడదు. 9 క్యాపిటల్ ఏ భాగం 9 క్యాపిటల్ ఏ ను రాజ్యాంగంలో చేర్చారు. నెక్స్ట్ 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా సహకార సంస్థల నిర్మాణం వితిన్ ద బ్రాకెట్ భాగం 9 క్యాపిటల్ బి ను రాజ్యాంగంలో చేర్చారు. భాగం 9 క్యాపిటల్ బి ను రాజ్యాంగంలో చేర్చారు. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ షెడ్యూల్స్. 1వ షెడ్యూల్ హైఫన్ కేంద్రము మరియు దాని యొక్క భూభాగానికి సంబంధించిన అంశాలు. కేంద్రము దాని యొక్క భూభాగానికి సంబంధించిన అంశాలు
కేంద్రము దాని యొక్క భూభాగానికి సంబంధించిన అంశాలు వితిన్ ద బ్రాకెట్ కేంద్ర ప్రభుత్వము కమ 28 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము కమ 28 రాష్ట్ర ప్రభుత్వాలు కమ 9 కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వము మరియు 28 రాష్ట్ర ప్రభుత్వాలు కమ 9 కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు కేంద్రం ఆధీనంలో ఉన్న ఇతర ప్రాంతాలు మరియు కేంద్రము ఆధీనంలో ఉన్న ఇతర ప్రాంతాలు కేంద్రము ఆధీనంలో ఉన్న ఇతర ప్రాంతాలు బ్రాకెట్ క్లోజ్. ఓకే, రెండవ షెడ్యూల్ హైఫన్ జీతభత్యాలు. రెండవ షెడ్యూల్ హైఫన్ జీతభత్యాలు వితిన్ ద బ్రాకెట్ రాష్ట్రపతి కమ ఉపరాష్ట్రపతి కమ ఉపరాష్ట్రపతి కమ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల మరియు రాజ్యాంగ పదవులు చేపట్టిన వారి జీతభత్యాలు. రాజ్యాంగ పదవులు చేపట్టిన వారి జీతభత్యాలు. నెక్స్ట్ మూడవ షెడ్యూల్ ప్రమాణ స్వీకారం. మూడవ షెడ్యూల్ ప్రమాణ స్వీకారం. వితిన్ ద బ్రాకెట్ రాష్ట్రపతి కమ ఉపరాష్ట్రపతి కమ ఉపరాష్ట్రపతి కమ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి కమ ఉపరాష్ట్రపతి కమ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు మొదలైన వారు. నాలుగవ షెడ్యూల్ రాష్ట్రాల నుండి రాజ్యసభ ప్రాతినిధ్య సంఖ్య. రాష్ట్రాల నుండి రాజ్యసభకు ప్రాతినిధ్య సంఖ్య. నాలుగో షెడ్యూల్ రాష్ట్రాల నుండి రాజ్యసభకు ప్రాతినిధ్య సంఖ్య. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధి. ఆరవ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, మిజోరాం,
త్రిపుర రాష్ట్రాలలోని ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధి. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలలోని ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధి. 7వ షెడ్యూల్ అధికారాల విభజన. ఫస్ట్ పాయింట్, జనవరి 26, 1950న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, మరియు ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉన్నాయి. నెంబర్ 2, 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా సేవా పన్నును 100వ అంశంగా కేంద్ర జాబితాలో చేర్చారు. 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా సేవా పన్నును 100వ అంశంగా కేంద్ర జాబితాలో చేర్చారు. నెంబర్ 3, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా జంతు పక్షుల సంరక్షణ, తూనీకలు కొలతలు, జంతు పక్షుల సంరక్షణ, తూనీకలు కొలతలు, సమన్యాయ పాలన, విద్య మరియు అడవులు, జంతు పక్షుల సంరక్షణ, తూనీకలు కొలతలు, సమన్యాయ పాలన, విద్య మరియు అడవులు
విద్య మరియు అడవులు అను ఐదు అంశాలను రాష్ట్ర జాబితా నుండి తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చారు. రాష్ట్ర జాబితా నుండి తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఉమ్మడి జాబితాలో చేర్చారు. నెక్స్ట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా కేంద్ర జాబితా నుండి సేవా పన్నును మరియు వార్తాపత్రికలలో ప్రచురణలపైన విధించే పన్నును కేంద్ర జాబితా నుండి తొలగించారు. మరియు ప్రవేశపు పన్నును ప్రచురణలపైన విధించే పన్నును రాష్ట్ర జాబితా నుండి తొలగించారు. నెక్స్ట్ పాయింట్, ఉమ్మడి జాబితాలోని కేంద్రము మరియు రాష్ట్రాలు ఒకే అంశంపై చట్టము చేసినట్లయితే ఉమ్మడి జాబితాలోని ఒకే అంశంపై కేంద్రము మరియు రాష్ట్రాలు చట్టాలు చేసినట్లయితే కేంద్ర చట్టానిదే పై చేయి అవుతుంది. కానీ ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై
ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై రాష్ట్రపతి అనుమతితో ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రాలు చట్టాలు చేసిన తరువాత కేంద్రము చట్టము చేసిన రాష్ట్ర చట్టానిదే పై చేయి అవుతుంది. కేంద్రము చట్టము చేసిన రాష్ట్రానిదే పై చేయి అవుతుంది. నెక్స్ట్ పాయింట్, రిపగ్నెన్సీ హైఫన్ రెండు శాసన వ్యవస్థలకు లేదా కేంద్ర మరియు రాష్ట్ర శాసన వ్యవస్థ లేదా కేంద్ర మరియు రాష్ట్ర శాసన వ్యవస్థలకు శాసనాలు లేదా చట్టాలు చేసే అధికారము ఉన్న ఒక శాసన వ్యవస్థ చట్టం మరొక శాసన వ్యవస్థ చట్టం కారణంగా చెల్లుబాటు కాకుండా పోతుంది. ఒక శాసన వ్యవస్థ చట్టం మరొక శాసన వ్యవస్థ చట్టం కారణంగా మరొక శాసన వ్యవస్థ చట్టం చెల్లుబాటు కాకుండా పోతుంది. నెక్స్ట్ 8వ షెడ్యూల్ హైఫన్ భాషలు. ఫస్ట్ పాయింట్, జనవరి 26 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మొత్తం 14 అధికార భాషలు ఉన్నాయి. మొత్తం 14 అధికార భాషలు ఉన్నాయి.
సెకండ్ పాయింట్, 21వ రాజ్యాంగ సవరణ చట్టం 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967, 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా సింధీ భాషను 15వ భాషగా చేర్చారు. సింధీ భాషను 15వ భాషగా చేర్చారు. నెక్స్ట్, 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా నేపాలీ 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా నేపాలీ, కొంకణి మరియు మణిపురి భాషలను చేర్చడంతో నేపాలీ, కొంకణి మరియు మణిపురి భాషలను చేర్చడంతో మొత్తం 18 భాషలుగా ఉన్నాయి. నెక్స్ట్, 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా బోడో, డోగ్రీ, సంతాలీ, మైథాలీ అను 4 భాషలను చేర్చారు. నెక్స్ట్, 9వ షెడ్యూల్. 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా ఈ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా ఈ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా ఈ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం జమీందారీ పద్ధతిని రద్దు చేసి
భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు. జమీందారీ పద్ధతిని రద్దు చేసి భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఈ సవరణ చట్టం ద్వారా అధికరణ 31 క్యాపిటల్ ఏ అధికరణ 31 క్యాపిటల్ ఏ వితిన్ ద బ్రాకెట్ ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ చేయవచ్చు. అధికరణ 31B అధికరణ 31B వితిన్ ద బ్రాకెట్ 9వ షెడ్యూల్లోని చట్టాలపై న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీలు ఉండదు. 9వ షెడ్యూల్లోని చట్టాలపై న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీలు ఉండదు. 9వ షెడ్యూల్లోని చట్టాలపై న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీలు ఉండదు. నెక్స్ట్ 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ చట్టం 52వ రాజ్యాంగ సవరణ చట్టం 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా ఈ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా ఈ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ షెడ్యూల్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ షెడ్యూల్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. ఈ షెడ్యూల్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. దీని ప్రకారం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు
ఆ పార్టీకి చెందిన విప్ జారీ చేసిన ఆదేశాలను జారీ చేసిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ విప్ ఆదేశాలను వీరు ధిక్కరిస్తే స్పీకర్ లేదా చైర్మన్ వీరిని అనర్హులుగా ప్రకటిస్తారు. కానీ ఈ షెడ్యూల్లో స్పీకర్ లేదా చైర్మన్ ఎంత సమయంలోపు నిర్ణయం తీసుకోవాలో పేర్కొనబడి లేదు. నెక్స్ట్ 11వ షెడ్యూల్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా ఈ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం పంచాయతీ రాజ్ వ్యవస్థ 29 అంశాలపైన చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ 29 అంశాలపైన చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటుంది.
కలిగి ఉంటుంది. నెక్స్ట్ 12వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా ఈ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం మున్సిపాలిటీలు 18 అంశాలపైన దీని ప్రకారం మున్సిపాలిటీలు 18 అంశాలపైన చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటుంది. చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటాయి. చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటాయి. ఇంతటితో మనకు టాపిక్ భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం పూర్తయింది. ఇంకా చివరి టాపిక్ కూడా నోట్స్ రాసుకోండి, అది కూడా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. కాబట్టి మెజారిటీ రకాలు హెడ్డింగ్ పెట్టుకోండమ్మా. టాపిక్ మెజారిటీ రకాలు. మెజారిటీ రకాలు. నెంబర్ 1 సాధారణ మెజారిటీ. సాధారణ మెజారిటీ. సాధారణ మెజారిటీ అందులో రాయాలి. మొత్తం సభ్యులలో సభకు హాజరై మరియు ఓటింగ్లో పాల్గొన్న వారిలో సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో 50% కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. మొత్తం సభ్యులలో సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో 50% కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. ఉదాహరణ మొత్తం = 545. మొత్తం = 545. హాజరు = 400. హాజరు = 400. హాజరు మరియు ఓటింగ్. హాజరు మరియు ఓటింగ్. హాజరు మరియు ఓటింగ్. ఇది = 300. సాధారణ మెజారిటీ =
సాధారణ మెజారిటీ ఈజ్ ఈక్వల్ టు 151 151కి పైగా. ఈ మెజారిటీ ద్వారా సాధారణ బిల్లు ద్రవ్య బిల్లు ద్రవ్య బిల్లు బడ్జెట్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు బిల్లు మొదలైనవి ఆమోదం పొందుతాయి. నెక్స్ట్ ప్రత్యేక మెజారిటీ మొత్తం సభ్యులలో సభకు హాజరై మరియు ఓటింగ్లో పాల్గొన్న వారిలో సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో 2/3 వంతు కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. 2/3 వంతు కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. ఉదాహరణకు మొత్తం ఇది ఈక్వల్ టు 545, హాజరు ఇది ఈక్వల్ టు 400, హాజరు మరియు ఓటింగ్ 201కి పైగా. హాజరు మరియు ఓటింగ్ ఇది ఈక్వల్ టు 201 పైగా. ఈ మెజారిటీ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు
కేంద్ర ఎన్నికల కమిషనర్లు కేంద్ర ఎన్నికల కమిషనర్లు రాష్ట్ర ఎన్నికల కమిషనరు మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ల తొలగింపుకు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తొలగింపుకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ నెంబర్ 3, ఎఫెక్టివ్ మెజారిటీ మొత్తం ఎఫెక్టివ్ సభ్యుల సంఖ్యలో 50% కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. 50% కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. ఉదాహరణకు మొత్తం ఇది ఈక్వల్ టు 545, యాబ్సెంటీస్ 45, effective strength is equal to మొత్తం 545 మైనస్ 45, 545 మైనస్ 45 ఇది ఈక్వల్ టు 500. ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఇది ఈక్వల్ టు 545 మైనస్ 45 ఇది ఈక్వల్ టు 500. ఎఫెక్టివ్ మెజారిటీ ఈజ్ ఈక్వల్ టు 251కి పైగా. సాధారణంగా ఈ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఈ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ నెంబర్ 4, రాష్ట్రపతి తొలగింపు మెజారిటీ.
ఈ రాష్ట్రపతి తొలగింపు మెజారిటీ. మొత్తం సభ్యులలో 2/3 వంతు కంటే మొత్తం సభ్యులలో 2/3 వంతు కంటే మెజారిటీ ఉండాలి. మొత్తం సభ్యులలో 2/3 వంతు కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. 2/3 వంతు కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. ఉదాహరణకి మొత్తం ఇది ఈక్వల్ టు 545, మొత్తం ఇది ఈక్వల్ టు 545, మెజారిటీ ఇది ఈక్వల్ టు 545 ఇంటూ 2/3 ప్లస్ 1. 545 ఇంటూ 2/3 ప్లస్ 1. సో ఇంతటితో మనకు ఇంట్రడక్షన్ చాప్టర్లో అన్ని టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. కనుక మనకి ఏదైతే మొదటి టాపిక్ రాజ్యము, ప్రభుత్వము, రాజ్యాంగం, రెండవది రాజ్యాంగం దాని ప్రాముఖ్యత, మూడో టాపిక్ భారత రాజ్యాంగ అభివృద్ధి పరిణామ క్రమము, నాలుగో టాపిక్ రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ నిర్మాణం, ఐదో టాపిక్ ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు, ఆరో టాపిక్ భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ఏడో టాపిక్ మెజారిటీ రకాలు. అందువల్ల ఈ మొదటి ఇంట్రడక్షన్ చాప్టర్లోనే మనకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ చాప్టర్ని బాగా రివైజ్ చేయండి. మనం చాప్టర్ అయిన వెంటనే కూడా మీకు పరీక్ష ఉంటుంది. అందులో మీకు నోట్స్ చాలా జాగ్రత్తగా రాయమని, నాకు నోట్స్ మీద చాలా నమ్మకం ఎక్కువగా ఉంది. దాదాపు విద్యార్థులు నోట్స్ రాయడానికి ఇష్టపడరు. మాకు నోట్స్ డిక్టేషన్ ఎందుకు, పాఠం ఒకటి చాలు అనుకుంటారు. కనుక ఓపికతో నీట్గా సమయం తీసుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం నెగిటివ్ మార్కింగ్ ప్రశ్నాపత్రాలను మనం రాయబోతున్నాం. కనుక ఎక్కడైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటే అక్కడ 100% మనం చదివి ఉండాలి, నేర్చుకొని ఉండాలి, క్లారిటీ ఉండాలి. కాబట్టి నోట్స్ రాస్తేనే మనకు 100% క్లారిటీ వస్తుంది, 100% మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో 2వ చాప్టర్ స్టార్ట్ చేద్దాం.